Dear students, good morning. This is that second year. Today in this session, we will see the topics principal disjunctive normal form and the principal conjunctive normal form. PDNF. PDNF. Principal disjunctive normal form. Okay. Principal disjunctive normal form అంటే మిన్ టర్మ్స్ అంటాం. మిన్ టర్మ్స్ మ్యాచ్ టర్మ్స్ అని రెండు ఉంటాయి. మిన్ టర్మ్స్ మ్యాచ్ టర్మ్స్. మిన్ టర్మ్ అన్నాం అనుకోండి, ఇది తెలవాలి. మిన్ టర్మ్ అంటే ఎలా ఉంటుందంటే అండ్ సింబల్ చేత ఉంటుంది. ఏబిసి అనే వేరియబుల్స్ అనుకోండి, ఏ కామా బి కామా సి, దీస్ ఆర్ ద 3 వేరియబుల్స్. ఈ 3 వేరియబుల్స్ తోటి మిన్ టర్మ్ రాస్తున్నాను. మిన్ టర్మ్ అంటే ఎలా ఉంటుందంటే ఏ అండ్ సింబల్ వస్తుంది. ఏ అండ్ బి అండ్ సి ఇలా కనుక ఉంటే ఇది ఒక మిన్ టర్మ్ ఎగ్జాంపుల్. అలా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి మిన్ టర్మ్స్. ఓకే, మ్యాక్స్ టర్మ్ అన్నాం అనుకోండి, మిన్ కాకుండా మ్యాక్స్ టర్మ్ అన్నాం. మిన్ టర్మ్ మ్యాక్స్ టర్మ్. మ్యాక్స్ టర్మ్ అంటే అండ్ బదులు ఆర్ సింబల్ వస్తుంది. ఇలా కనుక ఉంటే కనుక దిస్ టర్మ్ ఇస్ కాల్డ్ మ్యాక్స్ టర్మ్. మిన్ టర్మ్ మ్యాక్స్ టర్మ్. ఓకే, మిన్ టర్మ్ అంటే ఈ వేరియబుల్స్ చేత ఎలా ఉంటుంది, మ్యాక్స్ టర్మ్ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు 2 వేరియబుల్సే తీసుకున్నాను. 2 వేరియబుల్స్ ఎక్స్ కామా వై అని తీసుకున్నాను. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ మిన్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? మిన్ టర్మ్స్ అంటే కనుక ఎక్స్ వాల్యూ ఏమవ్వచ్చు, ట్రూ కానీ ఫాల్స్ కానీ అవ్వచ్చు. వై వాల్యూ ట్రూ కానీ ఫాల్స్ కానీ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ మొత్తం కలిపితే దీని చేత మొత్తం టోటల్ పాసిబుల్ టర్మ్స్ 4 వస్తాయి. ఏంటి ఆ 4 టర్మ్స్ ఏంటి? ఎక్స్ అండ్ వై కామా ఎక్స్ అండ్ నాట్ వై, negation of y, not y అనే సింబల్. negation of y, x not y and not x and y, not x not y, అలా 4 టర్మ్స్ వస్తాయి. అలానే మిన్ టర్మ్స్ 3 వేరియబుల్స్ తీసుకుంటే 8 టర్మ్స్ వస్తాయి. అలానే మ్యాక్స్ టర్మ్స్ కూడా ఆర్ సింబల్ చేత రాస్తాము. ఆర్ సింబల్ చేత రాసేవి కూడా 2 వేరియబుల్స్ కనుక ఉంటే కనుక 4 టర్మ్స్ వస్తాయి. 3 వేరియబుల్స్ కనుక ఉంటే కనుక 8 టర్మ్స్ వస్తాయి. 3 వేరియబుల్స్ అంటే 8 టర్మ్స్. చూద్దాం ఆ 8 టర్మ్స్ ఏంటనే చూద్దాం. ఓకే, ఫర్ ఏ గివెన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ద మిన్ టర్మ్ కన్సిస్ట్స్ ఆఫ్ కంజంక్షన్స్. ఇక్కడ అండ్ సింబల్ అని చెప్తున్నాం కదా, ఇక్కడ ఈ అండ్ సింబల్ అనేదాన్ని కంజంక్షన్ సింబల్ అంటాం. ఆర్ సింబల్ అనేదాన్ని డిస్జంక్షన్ అంటాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ గా కూడా చెప్పి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వమాకండి. అండ్ సింబల్ అంటే కనుక ఆర్ అంటే డిస్జంక్షన్ అంటే వి, అదే కంజంక్షన్ అంటే అండ్ సింబల్. ఓకే, ఫర్ ఏ గివెన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ద మిన్ టర్మ్ కన్సిస్ట్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఇన్ విచ్ ఈచ్ స్టేట్మెంట్ వేరియబుల్ ఆర్ ఇట్స్ నెగేషన్ బట్ నాట్ బోత్ అపియర్స్ ఓన్లీ వన్స్. ఓకే, ఇది మిన్ టర్మ్ డెఫినేషన్. పి అండ్ క్యూ అని చెప్పి 2 వేరియబుల్స్ తీసుకున్నాం అనుకోండి, మొత్తం ఎన్ని పాసిబుల్ మిన్ టర్మ్స్ ఉంటాయి? 2 పవర్ 2 ఈక్వల్ టు 4 మిన్ టర్మ్స్ ఉంటాయి. మిన్ టర్మ్స్ ఈక్వల్ టు 4 ఉంటాయి. 2 వేరియబుల్స్ ఉంటాయి కదా. ఏంటి ఆ 4 మిన్ టర్మ్స్ అన్నాం అనుకోండి, పి అండ్ క్యూ అనేది ఒక మిన్ టర్మ్, పి అండ్ క్యూ అనేది ఒక మిన్ టర్మ్, పి అండ్ నెగేషన్ ఆఫ్ క్యూ అనేది ఒక మిన్ టర్మ్, నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ అనేది ఒక మిన్ టర్మ్, నెగేషన్ ఆఫ్ పి అండ్ నెగేషన్ ఆఫ్ క్యూ అనేది ఒక మిన్ టర్మ్. ఇది మిన్ టర్మ్ అంటే ఏం లేదు, వన్ నాట్ నెగేషన్ అండ్ సింబల్ చేత రాస్తాము. దీన్ని కంజంక్షన్ అంటాం. ఓకే, పి అండ్ క్యూ అండ్ సింబల్ ని కంజంక్షన్. ఓకే, పి అండ్ క్యూ, పి అండ్ నెగేషన్ ఆఫ్ క్యూ, నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ, నెగేషన్ ఆఫ్ పి అండ్ నెగేషన్ ఆఫ్ క్యూ.
అలానే 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఓకే, మిన్ టర్మ్స్ ఫర్ 3 వేరియబుల్స్. ఓకే, 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఇక్కడ స్క్రీన్ క్లియర్ గానే కనబడుతుంది కదా. 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటి ఆ 3 వేరియబుల్ నేమ్స్? PQR. 3 వేరియబుల్స్ అయినప్పుడు ఎన్ని మిన్ టర్మ్స్ ఉంటాయి? మొత్తం 8 మిన్ టర్మ్స్ ఉంటాయి. P and Q and R అనేది ఒకటి, P and Q నెగేషన్ ఆఫ్ R అనేది ఒకటి, P and నెగేషన్ ఆఫ్ QR అనేది ఒకటి, 3, P and నెగేషన్ ఆఫ్ P అనేది ఒకటి, P నెగేషన్ ఆఫ్ Q and నెగేషన్ ఆఫ్ R. ఇవి ఎలా గుర్తుంచుకున్నామంటే కష్టపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం చేసినప్పుడు చూద్దాం ఎలా గుర్తుంచుకుంటాము నేను. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 3 వేరియబుల్స్ అంటే మిన్ టర్మ్స్ 8 ఉంటాయి. సేమ్ అలానే మ్యాక్స్ టర్మ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పుడు మ్యాక్స్ టర్మ్స్ వచ్చింది. మ్యాక్స్ టర్మ్ వచ్చినప్పుడు అండర్ ప్లేస్ లో ఆర్ అనేది ఉంటుంది. చూడండి 8 ఎలా వస్తున్నాయి అంటే ఫస్ట్ PQR కదా, P వాల్యూ అయితే ట్రూ గానీ ఫాల్స్ గానీ అవుతుంది, Q వాల్యూ ట్రూ గానీ ఫాల్స్ గానీ అవుతుంది, R వాల్యూ ట్రూ గానీ ఫాల్స్ గానీ అవుతుంది. PQR ఒకటి, నెగేషన్ ఆఫ్ R తోటి సేమ్ అదే టర్మ్ రాస్తాం. అలానే Q వాల్యూ ఒకటి, నెగేషన్ ఆఫ్ Q రాస్తాము, Q లేకుండా రాస్తాము. P నెగేషన్ ఆఫ్ QR, P నెగేషన్ ఆఫ్ Q, నెగేషన్ ఆఫ్ R, నెగేషన్ ఆఫ్ PQR, నెగేషన్ ఆఫ్. ఇవన్నీ మిన్ టర్మ్స్. ఇవన్నీ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగానే గుర్తుంటాయి. నెక్స్ట్ చూద్దాం. మిన్ టర్మ్స్ సంబంధించి 2 వేరియబుల్స్ సంబంధించి ఒక ట్రూత్ టేబుల్ డ్రా చేస్తున్నాను. ఇది ఎగ్జామ్ లో అడగరు. 2 వేరియబుల్స్ ఉంటాయి, మిన్ టర్మ్స్, ట్రూత్ టేబుల్ అని చెప్పి. తర్వాత ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్ అవసరం అవుతాయి. 2 వేరియబుల్స్ సంబంధించి మిన్ టర్మ్ టేబుల్ రాశాను అనుకోండి. P, Q కి సంబంధించి మిన్ టర్మ్స్ రాస్తున్నాను. P and Q, P and నెగేషన్ ఆఫ్ Q, నెగేషన్ ఆఫ్ P and Q, నెగేషన్ ఆఫ్ P and నెగేషన్ ఆఫ్ Q. ఓకే, ఈ కంజంక్షన్ సింబల్ రాసినప్పుడు చూడండి P and Q తెలుసు కదా, డెఫినేషన్ తెలుసు కదా. అండ్ అనేది ఎప్పుడు ట్రూ అవుతుంది? రెండు ట్రూ అయినప్పుడు మనకి ట్రూ అవుతుంది, మిగతా అన్ని కేసెస్ లోనూ ఫాల్స్ అవుతుంది. అలానే ట్రూ అండ్ ట్రూ వచ్చినప్పుడు ట్రూ వచ్చింది, ఇక్కడ మిగతా అన్ని కేసెస్ లోనూ ఫాల్స్ అయింది. అలానే P and నెగేషన్ ఆఫ్ Q, అది కూడా ఒక్కసారి ట్రూ ఫాల్స్ అయినప్పుడు మటుకే ట్రూ అయింది. ఈ టేబుల్ చూస్తే ఆ మిన్ టర్మ్ గురించి ఒక ప్రాపర్టీ చెప్పొచ్చు. ఏంటి ఆ ప్రాపర్టీ? P and Q ఒక్కసారే ట్రూ అయింది కదా, P and నెగేషన్ ఆఫ్ Q ఒక్కసారే ట్రూ అయింది, నెగేషన్ ఆఫ్ P and Q కూడా ఒక్కసారే ట్రూ అయింది, మిగతా అన్ని కేసెస్ లోనూ ఫాల్స్ అయింది. నెగేషన్ ఆఫ్ P and నెగేషన్ ఆఫ్ Q కూడా ఒక్కసారే ట్రూ అయింది. సేమ్ అదే 3 వేరియబుల్స్ చూసినా సరే PQR అని చెప్పి ఆ 8 టర్మ్స్ కి ఆ టేబుల్ డ్రా చేసినా సరే ఆ రోలో వచ్చే 8 వాల్యూస్ లో ఒక్కసారి మటుకే మిన్ టర్మ్ అనేది ట్రూ అవుతుంది, మిగతా అన్ని కేసెస్ లోనూ ఫాల్స్ అవుతుంది. No two min terms are equivalent. ఏ రెండు మిన్ టర్మ్స్ ఈక్వివాలెంట్ కాదు. చూడండి అక్కడ రెండు ఒకే రో వచ్చినాయి ఎక్కడన్నా ఉన్నాయా? మనకు పైన టేబుల్ చూసాము, ఫస్ట్ కాలం సెకండ్ కాలం కాకుండా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ లో ఏవైనా సరే ఒక రెండు కాలమ్స్ ఈక్వల్ గా వచ్చినాయా? రాలేదు. నో టూ మిన్ టర్మ్స్ ఆర్ ఈక్వివాలెంట్. అలా కాకుండా P and Q, P and నెగేషన్ ఆఫ్ Q కూడా ఒకేలాగా వచ్చినాయి అనుకోండి, ఆ రెండు ఈక్వివాలెంట్ అంటాం. కానీ ఇక్కడ ఏది అలా రాలేదు కాబట్టి నో టూ మిన్ టర్మ్స్ ఆర్ equivalent. Each min term has a truth value T for exactly one combination of the truth variables of the variables P and Q. ఏ మిన్ టర్మ్ చూసుకున్నా సరే ఒక్కసారి మటుకే ట్రూ అయింది, మిగతా అన్ని చోట్ల ఫాల్స్ అయింది. ఓకే, ఇది మిన్ టర్మ్ గురించి డెఫినేషన్. యాక్చువల్ గా మనం దీని డెఫినేషన్ చూద్దాం ఇప్పుడు. ఏ డెఫినేషన్ ఇది? ఫస్ట్ వన్ మిన్ టర్మ్స్ గురించి చూసాం. PDNF, principal disjunctive normal form. Definition PDNF. For a given formula, మనకి ఏ ఫార్ములా ఇచ్చినా సరే ఈక్వివాలెంట్ ఫార్ములా ఆఫ్ డిస్జంక్షన్స్ ఆఫ్ మిన్ టర్మ్స్ ఓన్లీ called the principal disjunctive normal form of the formula. ఓకే, చూద్దాం డీటెయిల్ చూద్దాం. ప్రాబ్లం చేసేటప్పుడు ఒక ఫార్ములా ఇస్తే గనక the equivalent formula consists of disjunction of min terms. Disjunction అంటే
ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డిస్జంక్షన్ అంటే ఆర్ సింబలా అండ్ సింబలా, కంజంక్షన్ అంటే ఆర్ సింబలా అండ్ సింబలా. ఓకే, మిన్ టర్మ్స్ అంటే మనకి ఏముంటాయి? మిన్ టర్మ్స్ అంటే అండ్ సింబల్ ఉంటాయి. అండ్ సింబల్ దీన్ని ఏమంటాం ఇక్కడ? కంజంక్షన్ డిస్జంక్షన్. అండ్ సింబల్ అంటే ఇక్కడ కంజంక్షన్ అంట, అంతే కదా? కంజంక్షన్ కన్సిస్ట్ ఆఫ్ కంజంక్షన్స్, కంజంక్షన్ అంటాం. అండ్ సింబల్. ఓకే, అలానే మ్యాచ్ టర్మ్స్ వచ్చేపాటికి ఆర్ సింబల్ డిస్జంక్షన్ అంటాం, ఆర్ అంటాం. మ్యాచ్ టర్మ్ ఆర్ సింబల్ డిస్జంక్షన్ ఆర్. ఓకే, ఇప్పుడు పిడిఎన్ఎఫ్ డెఫినేషన్ చూడండి. ఇక్కడ నాకు ఇక్కడ ఏముంటుందంట? డిస్జంక్షన్స్ ఆఫ్ అంటే ఆర్ సింబల్స్ తోటి ఉంటాయి. ఏంటిది? మిన్ టర్మ్స్ అన్ని. ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ డిస్టింక్టివ్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ద ఫార్ములా. ఇది తెలిస్తే పిసిఎన్ఎఫ్ కూడా తెలుస్తుంది. ప్రిన్సిపల్ డెఫినేషన్ చూడండి, పిడిఎన్ఎఫ్ కదా, ప్రిన్సిపల్ డిస్టింక్టివ్ నార్మల్ ఫార్మ్ అంటే డిస్జంక్షన్స్ ఉంటాయి. ఓకే, దేనికి? మిన్ టర్మ్స్ కి డిస్జంక్షన్స్ ఉంటాయి. డిస్జంక్షన్ అంటే ఆర్ సింబల్ అని తెలుసు కదా, డిస్జంక్షన్స్ ఉంటాయి మిన్ టర్మ్స్ కి. పిసిఎన్ఎఫ్ అంటే ఏముంటాయి? కంజంక్షన్స్ ఉంటాయి. ఏ టర్మ్స్ కి? మ్యాక్స్ టర్మ్స్ కి, అంటే ఆర్ టర్మ్స్ కి కంజంక్షన్స్ ఉంటాయి అక్కడ, మ్యాక్స్ టర్మ్స్ కి. ఓకే, అలా చెప్పాలి. పిడిఎన్ఎఫ్ అంటే ఫర్ ఏ ఫార్ములా అండ్ ఈక్వివాలెంట్ ఫార్ములా కన్సిస్ట్ ఆఫ్ డిస్జంక్షన్స్. డిలో ఉంది పిడిఎన్ఎఫ్ లో, సెకండ్ డిస్జంక్షన్స్ ఉంటాయి. దేనికి ఉంటాయి? డిస్జంక్షన్స్ ఆపోజిట్ కంజంక్షనే కదా, కంజంక్షన్స్ ఉండేది మిన్ టర్మ్స్. డిస్జంక్షన్ ఆఫ్ మిన్ టర్మ్స్, పిడిఎన్ఎఫ్ అనగానే డిస్జంక్షన్ ఆఫ్ మిన్ టర్మ్స్ ఓన్లీ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ డిస్టింక్టివ్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ద ఫార్ములా. అలానే పిసిఎన్ఎఫ్ అని తర్వాత చెప్పేటప్పుడు ఫర్ ఏ గివెన్ ఫార్ములా an equivalent formula consists of conjunction of max terms only is called the principal conjunctive normal form of the formula. Definition అనేది ఇలా రాయాలి, పిడిఎన్ఎఫ్ కానీ పిసిఎన్ఎఫ్ కానీ. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది లేదు. పిడిఎన్ఎఫ్ లో డి ఉంటే డిస్జంక్షన్స్ ఉంటాయి. దేనికి ఉంటాయి డిస్జంక్షన్స్? మిన్ టర్మ్స్ ఉంటాయి. పిడిఎన్ఎఫ్ కంజంక్షన్ అని అంతే కదా, డిస్జంక్షన్స్ ఉంటాయి. దేనికి? డిస్జంక్షన్ ఆపోజిట్ కంజంక్షన్ కదా. కంజంక్షన్స్ ఉంటే ఏమని టర్మ్ అని చెప్పాము? మిన్ టర్మ్ అని చెప్పాం కదా. అలానే పిసిఎన్ఎఫ్ లో కంజంక్షన్స్ ఉంటాయి. కంజంక్షన్స్ దేనికి ఉంటాయి? డిస్జంక్షన్స్. డిస్జంక్షన్స్ ఉంటే ఏమన్నాము? మ్యాక్స్ టర్మ్ అన్నాము. కన్సిస్ట్ ఆఫ్ కంజంక్షన్స్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ అని చెప్పాలి. పిసిఎన్ఎఫ్ పిడిఎన్ఎఫ్ అన్నప్పుడు ఇవి రాయాలి. ఓకే, ఈ డిస్టింక్టివ్ నార్మల్ ఫార్మ్ ఈజ్ ఆల్సో కాల్డ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఎస్ఓపి అంటాం దీన్ని. సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఆర్ సింబల్స్ కదా, డిస్టింక్షన్స్ అంటే ఆర్ సింబల్స్ కదా, ఆర్. మిగతా అన్ని అండ్, అన్నిటిని సమ్ చేస్తున్నాం. ఆర్ అంటే ప్లస్ సమ్ అని చెప్పి అనుకోవచ్చు, సమ్ సింబల్ అనుకోవచ్చు. ఇక్కడ ప్రోడక్ట్, అండ్ అంటే ప్రోడక్ట్ సింబల్ అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పిడిఎన్ఎఫ్ అంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనొచ్చు, అంతే కదా. పైన చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఓకే, పిసిఎన్ఎఫ్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ అనొచ్చు. సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్, ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్. ఇవి రాయమాకండి ఎగ్జామ్. ఇప్పుడు హైలైట్ చేసిన మిన్ టర్మ్ మ్యాక్సిమం మీకు అర్థం కావడం కోసం రాశారు. ఇప్పుడు హైలైట్ చేసి కనపడుతున్నాయి కదా అక్కడ, మీకు అర్థం కావడం కోసం. మిన్ టర్మ్ అంటే అండ్ ఉంటుంది, కంజంక్షన్ అంటాము, అండ్ సింబల్ అంటాము, ప్రోడక్ట్ కి రిఫరెన్స్. మ్యాక్స్ టర్మ్ అంటే ఆర్ సింబల్, డిస్జంక్షన్ అంటాం దాన్ని. దీనికి ఇంకో నేమ్ ఏంటంటే ఆర్ సింబల్, సమ్ సింబల్ అని కూడా అంటాం. ఇది సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్. సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటారు, దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ అంటారు. మెథడ్ టు ఒబ్టైన్ పిడిఎన్ఎఫ్. ఒక ఫార్ములా ఇచ్చి పిడిఎన్ఎఫ్ ఏంటి కనుక్కోమని చెప్పి అని అడుగుతారు. అలా అడిగినప్పుడు ఎలా కనుక్కుంటాం పిడిఎన్ఎఫ్? ఫస్ట్ 2 మెథడ్స్ ఉంటాయి. ట్రూత్ టేబుల్ యూజ్ చేసుకొని కనుక్కోవటం ఉంటుంది, ట్రూత్ టేబుల్ లేకుండా కనుక్కోవటం అనేది ఉంటుంది. ఓకే, కన్స్ట్రక్ట్ ఏ ట్రూత్ టేబుల్ ఫర్ ద గివెన్ ఫార్ములా. ట్రూత్ టేబుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది తెలుసు కదా. మనకు ఒక ప్రాబ్లం ఇచ్చేదానికి పిడిఎన్ఎఫ్ కన్స్ట్రక్ట్ చేయండి అంటారు. ఫస్ట్ ట్రూత్ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ పాయింట్, ఫర్ ఎవ్రీ ట్రూత్ వాల్యూ టీ,
in the truth table for the given problem, select min term. T వచ్చిన చోటల్లా min term రాయండి, which has also the value T for the same combination of the truth table P and Q. The disjunction of these min terms will be equivalent to the given formula. Disjunction అంటే మనకి ఎక్కడైతే ట్రూ వచ్చిందో అటుకన్నిటికి ఆర్ సింబల్ పెట్టి రాయాలి. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, obtain PDNF for P implies Q. P implies Q కి PDNF. P implies Q అనేది ఎప్పుడు ట్రూ అవుతుంది? P ట్రూ అయ్యి Q ఫాల్స్ అయినప్పుడు మటుకి ఫాల్స్ అవుతుంది, మిగతా అన్ని కేసెస్ లోనూ ట్రూ అవుతుంది. అదే కదా ఇంప్లైస్, ఇది బేసిక్స్ తెలవాలి. అండ్ ఎప్పుడు ట్రూ అవుతుంది, ఆర్ ఎప్పుడు ట్రూ అవుతుంది, ఇంప్లైస్ ఎప్పుడు, బై ఇంప్లైస్ ఎప్పుడు అనేది. ఓకే, P ఇంప్లైస్ Q అనేది ఎప్పుడు ట్రూ అవుతుందంటే కనుక P వాల్యూ ఫాల్స్ అయితే ఆలోచించాల్సిన అవసరంలా, Q వాల్యూ ఏదున్నా ట్రూ అయిపోతుంది. P వాల్యూ ట్రూ అయ్యి Q వాల్యూ ఫాల్స్ అయితే ఆ ఒక్క కేసులోనే ఫాల్స్ అవుతుంది, మిగతా అన్ని కేసెస్ లోనే ఇది ట్రూ వాల్యూ వస్తుంది. ఓకే, ట్రూ ఫాల్స్ ట్రూ ట్రూ. ఒకసారి ఈ టేబుల్ చూస్తా ఉండండి. PQ, P ఇంప్లైస్ Q, దీనికి మిన్ టర్మ్స్ రాస్తాను. P అండ్ Q, P అండ్ నెగేషన్ ఆఫ్ Q, నెగేషన్ ఆఫ్ P అండ్ Q, నెగేషన్ ఆఫ్ P. ఇవి ఎలా రాస్తాను? P అండ్ Q అనేది ఇక్కడ P వాల్యూ ట్రూ కదా, ట్రూ కాబట్టి P నే రాస్తాను. Q వాల్యూ ట్రూ కదా, ట్రూ కాబట్టి Q నే రాస్తాను. P అండ్ నెగేషన్ ఆఫ్ P వాల్యూ ట్రూ కాబట్టి P నే రాస్తాను. Q వాల్యూ ఫాల్స్ కాబట్టి ఇక్కడ ఏం రాస్తాను? నెగేషన్ ఆఫ్ Q. అలానే ఇక్కడ P వాల్యూ ఫాల్స్, ఫాల్స్ కాబట్టి ఇక్కడ ఏం రాశాను? నెగేషన్ ఆఫ్ P. Q వాల్యూ ట్రూ కాబట్టి Q నే రాశాను. ఈ రెండు ఫాల్స్, నెగేషన్ ఆఫ్ P అండ్ నెగేషన్ ఆఫ్ Q. ఇప్పుడు మనకి ఎక్కడ ట్రూ అయింది? ఈ ట్రూత్ టేబుల్ ఒక సెకండ్ రో తప్ప మిగతా అన్ని కేసెస్ లోనూ ట్రూ అయింది. దేర్ఫోర్ P ఇంప్లైస్ Q ఈజ్, ఈ అన్ని రాసి మధ్యలో ఆర్ సింబల్ పెడతాం. P అండ్ Q దగ్గర ట్రూనే కదా. ఆర్ నెగేషన్ ఆఫ్ P అండ్ Q, ఆర్ నెగేషన్ ఆఫ్ P అండ్ నెగేషన్ ఆఫ్ Q. ఇది రాయకూడదు, P అండ్ నెగేషన్ ఆఫ్ Q రాయకుండా మిగతా అన్నిటికీ రాయాలి. ఎందుకు ఆ మూడు రాశానంటే ఆ త్రీ కేసెస్ లోనూ ట్రూ కాబట్టి రాశాను. ఓకే, P ఇంప్లైస్ Q కి PDNF అనేది అలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ టేబుల్ చూడండి. obtain PDNF for P and Q or negation of P and R or Q and R. ఇక్కడ దీంట్లో అన్ని టర్మ్స్ ఉండాలి. మనం ట్రూత్ టేబుల్ యూజ్ చేసుకొని చేయొచ్చు, ట్రూత్ టేబుల్ లేకుండా కూడా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ట్రూత్ టేబుల్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. PQR అని రాశాను, ఆ మిన్ టర్మ్స్ అన్ని రాశాను. మిన్ టర్మ్స్ ఎలా రాశాను అనేది చూడండి ఒకసారి. అక్కడ మిన్ టర్మ్స్ అన్ని రాశాను కదా, మిన్ టర్మ్స్ అన్ని ఎలా రాశాను అక్కడ? మిన్ టర్మ్స్ చూడండి, PQR కనబడుతుంది కదా. PQR మూడు ట్రూ ఉంటే కనుక మిన్ టర్మ్ ఎలా రాస్తాను? P అండ్ Q అండ్ R. ట్రూ ఫాల్స్ ఉంటే PQ అండ్ నెగేషన్ ఆఫ్ R. ఆ PQR రాయటం వచ్చు కదా, మూడు ట్రూ రాస్తాము, ట్రూ ఫాల్స్ రాస్తాం, ట్రూ ఫాల్స్. అదే ఆర్డర్ లో రాయాలి, మన ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. ఎలా రాస్తామంటే ఫస్ట్ చూడండి, PQ మటుకి చూడండి, ట్రూ ఫాల్స్, ఫాల్స్. Q వచ్చేపాటికి ట్రూ ఫాల్స్ అని చెప్పి రాస్తాం. ఏం లేదు, R దగ్గర వచ్చేపాటికి ఆల్టర్నేటివ్ గా ట్రూ ఫాల్స్ రాస్తాం. Q దగ్గరకు వచ్చేపాటికి 2 times true, 2 times false, 2 times true, 2 times false రాస్తాం. P దగ్గరకు వచ్చేపాటికి 4 times true, 4 times false రాస్తాం. ఓకే, మిన్ టర్మ్స్ అనేది అలా కన్స్ట్రక్ట్ చేస్తాం. అలా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత P అండ్ Q మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ P అండ్ Q ఎక్స్ప్రెషన్ చూడండి. P అండ్ Q, నెగేషన్ ఆఫ్ P అండ్ R, Q అండ్ R, ఇవే కదా ఉంది. ఆ మూడింటికి ట్రూత్ వాల్యూస్ ఎలాగ కన్స్ట్రక్ట్ చేశాను. ఈ ట్రూత్ టేబుల్ ఒక్క నిమిషం చూస్తా ఉండండి, ఇప్పుడే వస్తాను. 1 second.
నెక్స్ట్ వన్ పి ఇలా మిన్ టర్మ్స్ రాస్తాం. ఇది చూడండి ఎక్కడెక్కడ ట్రూ అయింది. ఫస్ట్ రోలో ట్రూ అయింది, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫాల్స్, ఫిఫ్త్, లాస్ట్ సెవెంత్ వన్. ఈ 4 కేసెస్ లోనే కదా ట్రూ అయింది. దేర్ ఫోర్ ఈ ఎక్స్ప్రెషన్ ఆన్సర్ డైరెక్ట్ గా రాయొచ్చు. చూడండి ఫస్ట్ ట్రూ ఎక్కడ అయింది, ఇక్కడ పి అండ్ క్యూ అండ్ ఆర్ అది రాస్తాను ఫస్ట్ మిడ్ టర్మ్ ఆన్సర్ లో. చూడండి ఇప్పుడు నేను హైలైట్ చేసిన దాంట్లో చూడండి, స్క్రీన్ లో కనపడుతుందా హైలైట్ అయ్యేది. ఇప్పుడు హైలైట్ అయిన దాంట్లో చూడండి ఫస్ట్ ట్రూ ఎక్కడైంది, ఇక్కడ పి అండ్ క్యూ అండ్ ఆర్. ఓన్లీ 2 టర్మ్స్ మట్టుకే ఉంటాయి పీడిఎన్ఎఫ్ లో, ఓన్లీ 2 టర్మ్స్. ఫస్ట్ ట్రూ ఎక్కడైంది, పి అండ్ క్యూ అండ్ ఆర్ అది రాసాను. దీన్ని మిన్ టర్మే కదా అనేది, అండ్ తోటి రాసేది మిన్ టర్మ్. నెక్స్ట్ ఆర్ సింబల్ రాసేది. నెక్స్ట్ ట్రూ ఎక్కడైంది, పి అండ్ క్యూ అండ్ నెగేషన్ ఆఫ్ ఆర్, ఇక్కడ ట్రూ అయింది. నెక్స్ట్ ట్రూ అనేది నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ అండ్ ఆర్, అది థర్డ్ టర్మ్ రాశాను. నెక్స్ట్ నెగేషన్ ఆఫ్ పి అండ్ నెగేషన్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. ఆ 4 టర్మ్స్ 8 టర్మ్స్ రాయాల్సిన అవసరం. మనకి ట్రూ ఎక్కడైందో చూసుకొని ఆ ట్రూ ఉన్న మిన్ టర్మ్స్ మట్టుకే రాయాలి. ఇలా చేయొచ్చు. ఎగ్జామ్ లో వస్తే మాక్సిమం ఇదే ఈజీగా ఉంటుంది. ఓకే, ట్రూత్ టేబుల్ యూజ్ చేసుకొని చేయండి. ట్రూత్ టేబుల్ లేకుండానైనా చేయొచ్చు. కన్స్ట్రక్ట్ వితౌట్ యూజింగ్ ట్రూత్ టేబుల్. ఎలా చేస్తామంటే ట్రూత్ టేబుల్ లేకుండా డైరెక్ట్ గా ప్రాబ్లమే చెప్తున్నాను చూడండి. obtain principal disjunctive normal form. టూ ఫార్ములాస్ చూద్దాం, 2 ప్రాబ్లమ్స్ చూద్దాము ట్రూత్ టేబుల్ లేకుండా. ఇంత ముందు చెప్పిన ట్రూత్ టేబుల్ లోనైనా చేయొచ్చు. ఈ రెండు ట్రూత్ టేబుల్ లేకుండానైనా చేయొచ్చు. ట్రూత్ టేబుల్ లేకుండా ఎలా చేస్తానంటే పిఆర్క్యూ ఉంది కదా, నెగేషన్ ఆఫ్ పిఆర్క్యూ. నెగేషన్ ఆఫ్ పిఆర్క్యూ ఎలా రాస్తున్నానంటే నెగేషన్ ఆఫ్ పి అండ్ టి రాస్తున్నాను. ఆర్ సింబల్ అలానే ఉంచుతున్నాను. క్యూ అనే దాన్ని క్యూ అండ్ టి రాస్తున్నాను. ఇప్పుడు చూడండి క్యూ అండ్ టి అంటే ఏమని రాయొచ్చు, క్యూ అని రాయొచ్చు కదా. అండ్ సింబల్ అంటే క్యూ అండ్ టి అంటే క్యూ వాల్యూ ట్రూ అయితే అదే వస్తుంది, క్యూ వాల్యూ ఫాల్స్ అయితే అదే వస్తుంది. అలానే నెగేషన్ ఆఫ్ పి ఏమని రాయొచ్చు, నెగేషన్ ఆఫ్ పి అండ్ టి అని చెప్పి రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ట్రూ అనే దాన్ని, ఇక్కడ ట్రూ అని ఉంది కదా, నెగేషన్ ఆఫ్ పి అండ్ ట్రూ అనేది ఉంది కదా, దాన్ని ఎలా రాస్తున్నానంటే క్యూ ఆర్ నెగేషన్ ఆఫ్ క్యూ. అది ఎప్పుడు ట్రూనే అవుతుంది కదా, క్యూ అండ్ నెగేషన్ ఆఫ్ క్యూ. ఎందుకు క్యూనే రాశాను అంటే ఇక్కడ 2 వేరియబుల్స్ కదా ఉంది. ఈ ప్రతి దాంట్లోనూ మిన్ టర్మ్ అంటే ఎన్ని టర్మ్స్ కనపడాలి, 2 టర్మ్స్ కనపడాలి కదా. ఇక్కడ పి ఉంది, ఇక్కడ క్యూ ఆర్ నెగేషన్ ఆఫ్ క్యూ బదులు పి ఆర్ నెగేషన్ ఆఫ్ పి అని కూడా రాయొచ్చు కదా. క్యూ ఆర్ నెగేషన్ ఆఫ్ క్యూ అనే రాయొచ్చు. ఎందుకు క్యూనే రాస్తానంటే ఈ టర్మ్ లో పి ఉంది కదా, మిస్ అయిందేంటి క్యూ, అందుకని క్యూ రాశాను ఇక్కడ, క్యూ ఆర్ నెగేషన్ ఆఫ్ క్యూ. సెకండ్ టర్మ్ లో చూడండి ఇక్కడ క్యూ అండ్ టి అనే టర్మ్ ఉంది కదా, ఇక్కడ దీంట్లో మిస్ అయింది ఏంటి పి. పి కాబట్టి ఇక్కడ ఏమని రాశారంటే అక్కడ హైలైట్ అయింది క్యూ అండ్ పి ఆర్ నెగేషన్ ఆఫ్ పి గా రాశాను. ఓకే, నెక్స్ట్ వన్ అండ్ సింబల్ కదా ఉంది ఇక్కడ, దీన్ని ఎలా రాస్తాను డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ రాయొచ్చు, ఆర్ నెగేషన్ ఆఫ్ పి అండ్ నెగేషన్ ఆఫ్ క్యూ లాగా రాయొచ్చు. ఇప్పుడు హైలైట్ అయిన దాన్ని ఎలా రాస్తున్నానంటే నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ ఆర్ నెగేషన్ ఆఫ్ పి ఆర్ నెగేషన్ ఆఫ్ పి అండ్ నెగేషన్ ఆఫ్ క్యూ. ఓకే, డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఆర్ సింబల్ ఆర్ ఉంది. నెక్స్ట్ క్యూ అండ్ పి ఆర్ నెగేషన్ ఆఫ్ పి ఎలా రాస్తున్నాను, క్యూ అండ్ పి ఆర్ క్యూ అండ్ నెగేషన్ ఆఫ్ పి ఇలా రాస్తాను. ఇప్పుడు
ఇప్పుడు ఈ టర్మ్ మొత్తం రాసిన తర్వాత ఇక్కడ చూడండి నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ అన్న క్యూ అండ్ నెగేషన్ ఆఫ్ పి అన్న ఒకటి, డిఫరెన్స్ ఏమీ లేదు. అండ్ సింబల్ ఏ అండ్ బి అన్న బి అండ్ ఏ అన్న ఒకటే కదా. సేమ్ అలానే నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ అన్న క్యూ అండ్ నెగేషన్ ఆఫ్ పి అన్న ఒకటి. ఈ రెండింటిని కలిపి ఒక టర్మ్ లాగా రాశాను. మిగతాది నెగేషన్ ఆఫ్ పి అండ్ నెగేషన్ ఆఫ్ క్యూ రాశాను. క్యూ అండ్ పి అన్న పి అండ్ క్యూ అన్న ఒకటే కదా, పి అండ్ క్యూ లాగా రాశాను. ట్రూత్ టేబుల్ లేకుండా ప్రాబ్లమ్ ని ఇలానైనా చేయొచ్చు. ఓకే, ఇదే ప్రాబ్లం పైన ట్రూత్ టేబుల్ యూజ్ చేసుకొని చేసాము, సేమ్ అదే ఆన్సర్ వచ్చింది. ట్రూత్ టేబుల్ లేకుండా చేసాము, ఇలా వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, పి అండ్ క్యూ ఆర్ నెగేషన్ ఆఫ్ పి అండ్ ఆర్ క్యూ అండ్ ఆర్. పి అండ్ క్యూ లో మిస్ అయింది ఏంటి, ఆర్ అనేది మిస్ అయింది, అంతే కదా. నెక్స్ట్ నెగేషన్ ఆఫ్ పి అండ్ ఆర్ లో మిస్ అయింది ఏంటి, క్యూ. క్యూ అండ్ ఆర్ లో మిస్ అయింది ఏంటి, పి మిస్ అయింది. అందుకని ప్రతి దానికి అండ్ టీ అని రాస్తాను. పి అండ్ క్యూ అండ్ టీ, నెగేషన్ ఆఫ్ పి అండ్ ఆర్ అండ్ టీ, క్యూ అండ్ ఆర్ అండ్ టీ. ఓకే, ఈ టీ దగ్గర ఇక్కడ ఏం రాస్తున్నాను, పి అండ్ క్యూ లో మిస్ అయింది ఆర్ కాబట్టి అక్కడ ఏం రాస్తున్నాను, ఆర్ ఆర్ నెగేషన్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ లో టీ దగ్గర ఏం రాస్తున్నాను, క్యూ రాస్తున్నాను, ఎందుకని అక్కడ పిఆర్ టర్మ్స్ ఉన్నాయి కదా, క్యూ అని. థర్డ్ టర్మ్ లో వచ్చేపటికి పి రాస్తున్నాను. ఇంత ముందు రాసినట్టు డిస్ట్రిబ్యూటివ్ లా రాస్తున్నాను. పి అండ్ క్యూ అనేది ఒక టర్మ్ అనుకున్నాను. పి అండ్ క్యూ అండ్ ఆర్ ఆర్ పి అండ్ క్యూ అండ్ నెగేషన్ ఆఫ్ ఆర్. అలా అన్ని టర్మ్స్ ని ఎక్స్పాన్షన్ చేసి రాశాను. 1 2 3 4 5 6 టర్మ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ అన్ని టర్మ్స్ ని సింప్లిఫై చేశాను. ఇక్కడ చూడండి, పి అండ్ క్యూ అండ్ ఆర్ అన్న క్యూ అండ్ ఆర్ అండ్ పి అన్న ఒకటే. ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఏముంది, ఇప్పుడు హైలైట్ చేసిన దాంట్లో పి అండ్ క్యూ అండ్ ఆర్ అని ఉంది. ఇక్కడ ఏముంది, మళ్ళీ ఇక్కడ మళ్ళీ దీంట్లో క్యూ అండ్ ఆర్ అండ్ ఏదైనా ఒకసారి రాస్తే సరిపోతుంది. ఏ అండ్ ఏ అంటే ఏ కదా, ఏ ఆర్ ఏ అంటే ఏనే కదా, అందుకని ఒకసారి రాశాను పి అండ్ క్యూ అండ్ ఆర్. నెక్స్ట్ పి అండ్ క్యూ అండ్ నెగేషన్ ఆఫ్ ఆర్, సెకండ్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. నెక్స్ట్ నెగేషన్ ఆఫ్ పి ఆర్ అండ్ క్యూ, ఆర్ అండ్ క్యూ అన్న క్యూ అండ్ ఆర్ అన్న ఒకటి. ఇక్కడ చూడండి లాస్ట్ టర్మ్ నెగేషన్ ఆఫ్ పి క్యూ అండ్ ఆర్ అండ్ నెగేషన్ ఆఫ్ పి, ఇది ఒకటే కదా. 2 టైమ్స్ రాయాల్సిన అవసరం లేదు, ఆర్ సింబల్ వస్తే ఒకసారి రాస్తే సరిపోతుంది. ఓకే, నెగేషన్ ఆఫ్ పి నెగేషన్ ఆఫ్ క్యూ ఆర్, ఓకే ఇలా రాయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ఈక్వివాలెంట్ డిస్టింక్టివ్ నార్మల్ ఫార్మ్. ఓకే, ఇది నెక్స్ట్ ప్రాబ్లం, ఇది కాదు. ఓకే, దీని సొల్యూషన్ చూస్తే మనం ఇంత ముందు చేసిన ట్రూత్ టేబుల్ యూజ్ చేసుకొని చేసాం కదా, సేమ్ అదే ఉంటుంది. పి అండ్ క్యూ ఆర్ అనేది ఏమొచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అలానే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడు ఎలా చెప్పాను, ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చేయండి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి హోంవర్క్ లాగా ఇస్తున్నాను, రాసుకొని ట్రై చేయండి. దీంట్లో మీకు ఇంతకుముందు షేర్ చేసిన ఫైల్లో ఇవి ఉన్నాయి, ఆల్రెడీ డిపార్ట్మెంట్ గ్రూప్ ఫైల్లో షేర్ చేశాను. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ లాగా ట్రై చేయండి, సేమ్ అలానే వస్తాయి. ఓకే, పిఆర్ పి అండ్ క్యూ బై ఇంప్లైస్ పి. ఆ బై ఇంప్లైస్ సింబల్ ఎలా రాయొచ్చు, పిఆర్ పి అండ్ క్యూ బై ఇంప్లైస్ పి కదా ఉంది. ఆ బై ఇంప్లైస్ పిని ఏమని రాస్తున్నానంటే పిఆర్ పి అండ్ క్యూ, రైట్ ద నార్మల్ ఫార్మ్ ఈచ్ ఆఫ్ ద కంప్లైస్ దిస్ నార్మల్ ఫార్మ్. పి అండ్ క్యూ కనుక వస్తే కనుక పి అని రాయొచ్చు. చూడండి ఫార్ములాని ఎలా రాస్తున్నాను. పిఆర్ పి అండ్ క్యూ, పి దగ్గర మిస్ అయింది మనకేంటి, క్యూ మిస్ అయింది కదా, అంతే కదా. పి దగ్గర మిస్ అయింది క్యూ కదా, క్యూ మిస్ అయింది అనేపాటికి అక్కడ టీ రాసి క్యూఆర్ నెగేషన్ ఆఫ్ క్యూ అని చెప్పి రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వీటిని ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఇంత ముందు డిస్ట్రిబ్యూటివ్ లా రాసాం కదా, పి అండ్ క్యూ, పి అండ్ నెగేషన్ ఆఫ్ క్యూ, ఆర్ ఫార్ములా ప్రకారం రాస్తాను.